హాయ్ బ్రో. బ్రో. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా ప్రెజెంట్? చూస్తున్నా. ఓకే, మీ ఫేవరెట్ అదే మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్? నాకు ఫేవరెట్ అన్న సుమన్ శెట్టి అన్న. ఎందుకంటే సుమన్ శెట్టి అని ఆడే విధానమైన అతను చాలా బాగా ఆడతాను. అండ్ ఎందుకంటే సుమన్ శెట్టి అన్న గురించి చెప్పుకుంటే శివంజీ బృందావనం కాలనీ అన్న, జేమ్స్ సినిమా ఎంతో ఫేమస్ అయిన అండ్ మంచి కమెడియన్, మంచి టైమింగ్. అండ్ బిగ్ బాస్ హౌస్లో వచ్చినా కూడా అతని గేమ్ అని మాట్లాడే విధానమైన, గేమ్ ఆడే విధానంగా చాలా బాగుంది. జెన్యున్గా ఆడుతాడు. అండ్ ప్రజల సపోర్ట్ కూడా జెన్యున్గా ఉందన్న. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సుమన్ శెట్టి మీద కొన్ని ట్రోల్ జరుగుతున్నాయి. అప్పుడు కూడా ప్రశాంత్ అని చెప్పేసి ఒక అతను వచ్చాడు, రైతు బిడ్డ అని. అతను ఒక సెంటిమెంట్ వాడుకున్నాడు. ఇప్పుడు ఇతను కూడా ఒక గేమ్ ఆడుతున్నాడేమో అని చెప్పేసి జనాల్లో ఉంది. ఏంటి సెంటిమెంట్గా జనాలకి అట్రాక్ట్ అయ్యేటట్టు అలా చేస్తున్నాడేమో, గేమ్ ఆడుతున్నాడేమో అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ ఆన్సర్ ఏంటి అన్న? సుమన్ శెట్టి నిన్న ఫుల్ గేమ్లో చూసుకుంటే ఫ్లోరా గారు అంటే సుమన్ శెట్టి ప్రతి ఒక్క గేమ్ నాకు వచ్చి ఆయన జెన్యున్గా ఆడతాడు. నిన్న ఫ్లోరా ఆడితే అతను చెప్పిండు కాలు తాకలేమా కూడా తాకిందన్న అని కావాలనే మన సుమన్ శెట్టిని తీసేసింది. అక్కడ అతను జెన్యున్ తెలిసిందన్న, అతను ఎలా ఆడతాడు అప్పుడే లేచి వెళ్ళిపోయాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి నాకైతే ఎక్కడ నెగిటివ్ అనిపించాను, ఎక్కడ ట్రోలింగ్, ఆయన ఫేక్ గేమ్ ఆడరు. ఎందుకంటే ఆయన గేమ్ ఆయన తెలుసు, ఆయన ఆడే విధానం చాలా బాగా ఆడతాడు. అండ్ ఆయన మెచ్యూర్మెంట్ అన్న, ఆయన ఎన్నో చూసిండు. వీళ్ళు చిన్న చిన్న పిల్ల బచ్చాలు కానీ సుమన్ శెట్టి ఎన్నో చూసి బిగ్ బాస్ హౌస్లో వచ్చిండు. ఆయన అనుభవం అంతా లేదన్న మన ఏజీ. అండ్ అతను ఆడే గేమ్ అయినా జెన్యున్గా ఆడిపించాడు. ప్రజలు కూడా ఆయనకు సపోర్ట్ అట్లే ఉందన్న. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ ఎలిమినేట్ అయ్యేది కంటెంటెన్స్ ఎవరు అంటారు? తెలుసుగా నా ఫ్లోరా. నిన్న ఆమె 2 టాస్క్లో ఆమె సంచాలక ఫెయిల్ అయింది. నిన్న సుమన్ శెట్టి అంత చెప్పినా కూడా మాట లేదు. సో బిగ్ బాస్ పీకి పడదెంగింది ఆమెనైతే. ఇక నీ బతుకు అయిపోయింది. ఇక నువ్వు హిందీ షోలో వేసుకోక తెలుగులో రాకమ్మా ఫ్లోరా, నీకు దండం. ఓకే, ఇప్పుడు ఫ్లోరా హౌస్లో ఉంటే ఇంపార్టెంటా? సంజన గారు అని ఇప్పుడు అందరినీ ఏడిపేయడం ఇలా చేస్తున్నారు, అందరికి చిరాకు తిప్పడం ఇలాగా. సో ఆ ఉంటే ఎక్కువ మీకు ఇంట్రెస్ట్? అసలు వీళ్ళకు మైండ్ లేదు కానీ కంటెస్టెంట్లకు ఆ రితు చౌదరి తల ఇచ్చి వాడేమో క్యాప్టెన్ ఇచ్చి ఎందుకు ఆయన సంజన కంటెంట్ ఏది వీళ్ళని ఏడిపడానికి ఉన్నది. కానీ ఆమె గేమ్ ఆమె పర్సనల్గా ఎప్పుడు ఆడే. అండ్ ఫ్లోర్ ఆ సంజన ఏది చెప్తే అది తింటుంది. ఎందుకు నీ గేమ్ నువ్వు ఆడు, నీ ఆట నువ్వు ఆడు. కానీ వీళ్ళ మాట వాళ్ళ మాట అయిపోయా, ఇంకేమున్నాయి లాస్ట్ అంతే. కానీ రియల్గా వాళ్ళిద్దరు ఉన్నా లేకున్నా షోలో వేస్ట్. సో వైల్డ్ కార్డ్ రీలోడ్ అయితే ఇస్తుంది. సో వైల్డ్ కార్డ్ కొత్త ఎంట్రీ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు చాలా ఇష్టమైన చిట్టి పికిల్స్ ఆమె వస్తుంది భయ్య. ఆమె చూసుకో రెడీగా ఆమె గేమ్ చూసి బయట గేమ్ ఎలా ఉందో, ఆమె బయట అసలు కాంట్రవర్సీ. చిట్టి పికిల్స్ ఆమె డైలాగ్స్ బయట చాలా కాంట్రవర్సీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో దిగుతుంది. ఇప్పుడు రీలోడ్, ఇది రణరంగం కాదు చదరంగం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్. సోమవారం నుంచి ఒక్కొక్కటి తడిసిపోవాలి లోపల. భరణి అన్న, ఇమానిల్ అందరూ గట్టిగా ఉండండి. మీకు మంచి పోటీ. జిమ్ బాడీతో జిమ్ బాడీ వస్తుంది అన్న, మస్తు ఉంటుంది అన్న. ఈసారి రీలోడ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇమానియల్ కామెడీ ఎలా ఉంది హౌస్లో? రియల్గా చెప్పాలంటే అన్న ఇమానిల్ది కామెడీ మాత్రం ఇప్పటివరకు కామెడీ చేసినట్టు ఇమానిల్ జబర్దస్త్. ఎందుకంటే అంత కామెడీ స్టోరీ, జోక్ చేసేటోళ్ళు ఎవరు లేరు. సో అతనికి వచ్చినట్టయినా, అతను నచ్చినట్టయినా కామెడీ అయితే బాగా వేస్తుంది ఇమానిల్ అన్న. చాలా బాగుంది రియల్గా. ఇమానిల్ అంటే గేమ్ బాగానే ఆడతాడు, టాస్క్లు కూడా బాగా ఆడతాడు. సో ఈసారి ఇమానిల్ కూడా మంచి టాప్ అయిపోతాడు అంతే. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ లవ్ స్టోరీ ఏంటి? తనుజ లవ్ స్టోరీ ఏంటి? ఆమె తనుజ ఇటు కళ్యాణ్ ఏందిరా మీ రొమాన్స్? తనుజ రియల్గా వద్దు, నాకు ఇష్టం లేదంటే వీడు కాళ్ళు గోకడం, చెయ్యి గోకడం, నడుము గోకడం ఏందిరా? ఇంత కరులోను కామం రాజాను కసిరాజా నాయన. కళ్యాణ్ ఆర్మీ అనుకుంటే అని బండ బూతులు వస్తాయి అన్నోట్లో నుంచి. అతను ఆర్మీ పేరు పెట్టుకొని కామన్ పర్సన్ వచ్చి బిగ్ బాస్ లేడు. బిగ్ బాస్ వెళ్ళి ఫస్ట్ ప్రియాని గెలికిండు, తర్వాత రీతు చౌదరిని గెలికిండు, ఇప్పుడు తనుజని గెలికిండు, ఇప్పుడు శ్రీజని. అమ్మాయిని గెలుపుతూనే ఉంటాడు. ఏం పని ఉండదా? కాళ్ళు గోకడము, చెయ్యి గోకడం ఏందిరా నాయన నీ కామము? నాకైతే రియల్గా వాడి మీద చిరాకులు వేస్తుంది బ్రో. రియల్గా వాడు చూస్తే ప్రతి ఒక్కటి వీడియోలు అట్లే ఉంటాయి అన్ని వీడియోలు. అది ఓకే, కాకపోతే బాధలు ఉన్నప్పుడు ఓదార్స్తారని చెప్పేసి కొన్ని వస్తున్నాయి. దాని మీద మీరు అంటే ఓదార్చాలన్న, ముద్దు పెట్టుకుంటా, హగ్గులు తీసుకుంటా, ఏంది అది ఓదార్పా? అది ఎవడైనా ఓదార్పు అంటాడా? కావాలనే ఏదో కామం కోరిక తెస్తారు. కానీ ఓదార్పు అంటే ఎవరైనా బాధలు ఉంటే ఇదే కాదని ఇట్లా భుజం తట్ట వీడియో హగ్గు ముద్దు హ్యాగీలు నడుస్తూనే ఉంది. అటు డెమో ఆడిపోవని ఇటు రీతి చౌదరి ఏమంటావన్నా? అటు డెమో ఆడిపోవని ఇటు రీతి చౌదరి, ఇటేమో కళ్యాణ్ తను ఆడేమో భరణి అన్న. అవ్వ ఏంద్రా నాయన చూస్తాంటే ఒక్కోసారి చిరాకులు ఇస్తుంది బ్రో. కానీ ఈసారి రీలోడ్ వైల్డ్ కార్డ్ ఇంటికి చూడాలి బ్రో, ఎట్లా ఉండవు ఆట ఇప్పుడు మొదలైతే బ్రో. ఓకే, ఇప్పుడు ఇమానియలు తనుజ మీద ఇద్దరు వీళ్ళు కలిసి బయట ప్లాన్ చేసుకుని లోపలికి వచ్చినాక ఇలా గేమ్ ఆడదాం, ఇలా కామెడీ చేసుకుని ఇద్దరు అని చెప్పేసి ప్లాన్ చేసుకుని వచ్చారని చెప్తున్నారు. అది మాత్రం రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే కుక్ విత్ జాతీయత అనే మన స్టార్ మాలో షో చేసిన వాళ్ళు ఇద్దరు కలిసి చేసి మంచి ఫ్రెండ్స్. బయట తెలుసు, ప్రత్యేకంగా తెలుసు. సో లోపల వాళ్ళు స్టార్టింగ్ నుంచి ట్రాక్ పెంచుకోవడం, మాట తీరు అది కొంచెం నాకు స్క్రిప్టెడ్ అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య స్క్రిప్టెడ్ అనిపించింది. లవ్ ట్రాక్ అని వాళ్ళిద్దరు రియల్గా చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు పరిచయం ఉన్నారు. బయట వీళ్ళు కామన్ పర్సన్ పరిచయం లేదు, కానీ వాళ్ళైతే పరిచయం ఉన్నాడు. స్క్రిప్టెడ్ అని నాకైతే అనిపించింది. వీళ్ళు రియల్గా కావాలని ఇస్తున్నారు. కానీ ఎవరు తను ఏంటంటే మార్చుకోవాల్సింది ఏడవడం, ప్రతిదానికి ఏడవడము, ప్రతిదానికి వెళ్ళడము, ఇది చాలా తప్పు. ఇది మీరు తగ్గించుకుంటే ముందుకు వెళ్తారు, లేకుంటే తనుజ అక్కడికి అవుట్ అవుతారని నాకు తెలుసా. ఎందుకంటే ఆమె ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ ఆడతారన్న,
ఒకసారి గెలుస్తారు ఒకసారి ఓడతారు. అంత మాత్రాన ఎవరు సపోర్ట్ చేయలేని ఒకదాని అంటే తప్పు. అది తనుజ్ గారు ఇది చేంజ్ చేసుకుంటే ముందు ఎందుకు వెళ్తారు, లేకుండా అక్కడ ఆగుతారు ఏమే. ఓకే, ఇప్పుడు రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి మీద కొన్ని రూమర్స్ జరుగుతున్నాయి బయట. దొరికినా ఇప్పుడు దాని మీద మీ ఆన్సర్ ఏంటి? అంటే ఆమె లోపల అంత ఇస్తుందంటే బయట అంత చేయని ఏం నమ్మకం బ్రో. కళ్యాణ్తో ఉంటే కళ్యాణ్తో, మన డెమాన్ పవన్తో ఉంటే డెమాన్ పవన్తో, ఎవరిని దొరికితే వాళ్ళని తెస్తే బయట చేయని ఏం నమ్మకం. ఆమె లోపలే సక్కలేదు, బయట ఎట్లుంటుంది ఎవరికి తెలియదుగా. సో నాకైతే రీతు చౌదరి అంతే బ్రో. ఆమె క్యారెక్టర్ వేరు, సపరేట్ క్యారెక్టర్ అనుకో. సో ఇది బ్రో ఆమె టాపిక్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నాకు తెలిసి టాప్ 5లో అన్న ఫస్ట్ సుమన్ శెట్టి అన్న, సెకండ్ భరణి గారు, థర్డ్ ఇమానుయల్, ఫోర్త్ మాత్రం ఇటు అటు కొడితే తనుజ బ్రో. ఇక అట్లా ఆడితే బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఫిఫ్త్ వీళ్ళ దాంట్లో మంచిగా మంచిగా ఆడితే డెమాన్ పవన్ లేకుంటే వీళ్ళు వస్తారు, లేకుంటే గంతే బ్రో. లేకుంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళ గేమ్ చూసి వీళ్ళు టాప్ 5లో వస్తారు. నలుగురు మాత్రం ఫిక్స్ ఇక వీళ్ళు. ఇప్పుడు బర్నీ అన్న మాస్క్ వేసుకొని ఉన్నాడు, కొన్నిసార్లు బయటపడుతుంది తన క్యారెక్టర్ అని చెప్పేసి కొన్ని నడుస్తున్నాయి. దాని మీద ఏం చెప్తారు మీరు? భరణి అన్న ఏంటంటే తనకు కావాల్సిన కొందరు తనుజకైనా, ఇప్పుడు భరణి అన్న నువ్వు నీ బిడ్డ కోసం అంటే తనుజ లోపల పోయి మీ రిలేషన్ తండ్రి కూతురు రిలేషన్ పెంచుకొని తప్ప అంటలేను. కానీ ఇప్పుడు నువ్వు గేమ్ పరంగా నీ గేమ్ నడాలిగా. నీ గేమ్ వదిలేసి మరి తనుజ కోసం దివ్య కోసం పోవడం అది తప్ప అనేది చాలా. అది నీ గేమ్ నువ్వు ఒరిజినల్, నువ్వు గేమ్ ఆడడానికి మీరు బిగ్ బాస్ హౌస్కి పోయింది ఎవరి గేమ్ వాళ్ళు ఆడాను కదా. వీళ్ళ గేమ్ వాళ్ళు ఆడడం, వాళ్ళ గేమ్ వీళ్ళు ఆడడం కాదు తప్పు అది. సో ఎవరి గేమ్ వాళ్ళు జెన్యున్గా ఆడితే చాలు. అండ్ ఒకళ్ళ గేమ్ వీళ్ళు ఆడి వీళ్ళ గేమ్ వాళ్ళు ఆడి అట్లా ఫ్లిప్ కాకండి. అండ్ మెయిన్గా భరణి అన్న ఇప్పుడైనా నువ్వు మారాలన్నా, ఇప్పుడు ఈ వీకెండ్ నుంచి అయినా మారు. నీ గేమ్ నాడు వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళకి హగ్గులు ఇచ్చుకుంటా, ఇదంతా డ్రామా ఆపేయి. తనుజ గారు మీరు కూడా డాడీ అని డ్రామా ఆపేయి. నీ డాడీ కూడా తెలియదు, నీ గేమ్ ఆడని నువ్వు పోయినావు. నాకు సపోర్ట్ లేదు నీకు ఎవరు సపోర్ట్ చేయడు. నీ సపోర్ట్ ఎందుకు చేయాలా? నువ్వు ముద్దాంతర సీరియల్ కాదు, ముద్దాంతర సీరియల్ ఏడిచినావు కదా, ఆ ఏడిస్తే సీరియల్ హిట్ అయిందేమో. ఈ బిగ్ బాస్ అయితే హిట్ కాదు. నీ గేమ్ నువ్వు ఒరిజినల్ ఆడని కోరుకుంటావు అంతే. ఓకే అన్న, ఇప్పుడు సుమన్ శెట్టి మీకు ఫేవరెట్? ఇప్పుడు టాప్ నా ఫేవరెట్ ఎప్పుడైనా ఏమైనా కానీ సుమన్ శెట్టి నా ఫేవరెట్ అంతే. ఏమని చెప్పి మరి అడుగు. సో ప్లీజ్ గైస్ మీరు గేమ్ చూడండి. సుమన్ శెట్టి అన్న జెన్యున్గా మంచిగా సుమన్ శెట్టి ఆడతాడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ నువ్వు చూస్తున్నా గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ సుమన్ శెట్టి నా సూపర్. సో అందరూ ప్లీజ్ ఈ వీక్ అయితే సేవ్ అయ్యాడు. సో నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్